సజీవుడైన యేసు నామంలో మనకందరికి శుభములు. ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తన జీవ వాక్కు చేత ప్రతి క్షణము మనల్ని చూస్తూ, మనల్ని కాపాడుతూ, మన పట్ల గొప్ప ప్రత్యేక ప్రణాళికలు కలిగి మనల్ని ఈ లోకంలో ఆయన అనేక విధాలుగా దర్శిస్తున్నాడు. దేవునికి వందనాలు. ప్రతిరోజు కూడా దేవుని యొక్క సందేశాన్ని వినడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు. వాక్యాన్ని క్రమముగా మనము ధ్యానించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అయితే ఇక్కడ ఒక షరతు, ఒక వాగ్దానము మనం చూస్తున్నాం. షరతును గురించి నిన్నటి దినమున మనము ధ్యానం చేశాము కొన్ని మాటలలో. నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అంటే యు విల్ బి మై స్పెషల్ ట్రెజర్ అమాంగ్ ఆల్ నేషన్స్. మన చుట్టూ అనేక జనములు ఉన్నారు. అయితే వారిలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. స్పెషల్ ట్రెజర్. ట్రెజర్స్ అంటే మనకు తెలుసు కదా, అంటే ఒక ధన నిధి, లేకపోతే మనము సంపాదించుకున్నటువంటి సంపాదన. మన సంపాదన చూస్తే మనకు ఒక ఆధారము, ఒక గౌరవము, ఒక గుర్తింపు కదా. మనకు ఒక ఇల్లు ఉంటే, లేకపోతే కొంత ఆస్తి ఉంటే, పొలాలు ఉంటే, ఫ్లాట్స్ ఉంటే, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే, మనము వాటినన్నిటిని మనం కలిగి ఉన్నప్పుడు మనకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది అంటే కొంత సంతోషము, ఏ బాధ, ఏ కలవరము లేకుండా ఇతరులను చూచినప్పుడు మేము ఒక ప్రత్యేకంగా ఇంత సంపాదించుకొని ఉన్నాము అని మనకు ఆలోచన వస్తుంది. ఇక్కడ మనం ఏమి గమనిస్తున్నామయ్యా అంటే, మీరు నాకు స్వకీయ సంపాద్యము అగుదురు. అంటే యుల్ బి మై ట్రెజర్. ఈ మాటను మనము పలుమారు పాత నిబంధనలో దేవుడే మనకు దేవునికి మనము ఒక స్పెషల్ ట్రెజర్, స్వకీయ సంపాద్యము అగుదుము. అది చూడండి, ఒక్కొక్కసారి విచిత్రము. సాధారణంగా మనము వస్తురూపకమైనటువంటి సంపాదన మనకు ఇష్టం కదా. అయితే దేవునికి ఇష్టమైనటువంటి సంపాదన, లేకపోతే సంపాద్యము, లేకపోతే ట్రెజర్ ఈ బంగారు వెండి మీద కాక మనమే ఆయనకు ఒక స్వకీయ సంపాద్యము. అది దేవునికి ఒక గొప్ప విషయం అంట. అది దేవునికి ఒక గొప్ప విషయము. సాధారణంగా మన ఆస్తిని, మన అంతస్తును ఇతరులు చూడాలని, చూచి మెచ్చుకోవాలని, చూచి గౌరవించాలని, మన సంపాదనను చూచి వారు మనల్ని కొనియాడాలని ఎట్లయితే మనము సాధారణంగా, స్వాభావికంగా, శరీర రీతిగా ఆలోచన చేస్తామో, దేవుడు కూడా సమస్త జనములలో మనల్ని వారికి చూపించాలని, మనల్ని వారికి చూపించి, ఇదిగో నా స్వకీయ సంపాద్యం ఎలా ఉంది చూడండి అని ఆయనకు ఆ విధమైనటువంటి
ఆరాధన, గౌరవము దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా! మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటే అది ఒక గొప్ప ఆశీర్వాదము. అయితే మనకేంటి లాభము? అన్నటువంటి ప్రశ్న మనకొస్తది. ప్రభా మీరు మాకేమన్నా ఇస్తారా? మాకేమన్నా సంపాదించి పెడతారా? అన్నటువంటి ఆలోచన ఇది గాదు. ఇది దేవునికి సంపాదన. దేవుడే సంపాదించుకుంటాడంట. ఎవరిని? మనలను దేవుడు సంపాదించుకున్నాడు. ఇదే మాటను క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఆయన రెండ ఆహ్, మనలని తన రక్తమిచ్చి కొని దేవునికి ఒక రాజ్యముగా, యాజక రాజ్యముగా తీసుకొని బోయి దేవునికి బహుమానంగా, కానుకగా ఇచ్చాడంట. చూడండి. ఈ లింక్ ఎట్లుందంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, క్రీస్తును అనుసరిస్తున్నటువంటి వారు, లోకంలో అనేక మంది ఉన్నారు కానీ, దేవుడు మన మీద కృప చూపించి, కనికరం చూపించి, మనలను కొని ఒక సంపాదించి, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మనం బంగారు కొంటాం గదా! అది మనకు చాలా ప్రశస్తంగా ఉంటది గదా! అట్లే దేవుడు మనల్ని కొనడం. కొన్ని విషయాలను మనము ముఖ్యంగా ఈ పరమగీతముల గ్రంథములో కొన్ని విషయాలను మనం ఈరోజు మనం చేద్దాము. ఇక్కడ ప్రియుడు అన్నటువంటి మాట క్రీస్తుకునకు, ప్రియురాలు సంగమునకు గుర్తుగా మనము ఆలోచన చేసి, ఈ వాక్యాలను మనం పరిశీలిస్తే, ఈ ప్రియురాలిని చూచి ప్రియుడు ఏమంటున్నాడు చూడండి 8వ వచనం నుండి. ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. అమాన పర్వతపు శిఖరము నుండి, షేనీరు హెర్మోన్ల శిఖరము నుండి, సింహ వ్యాఘ్రములందు గుహల కొల కొండలపై నుండి నీవు క్రిందికి చూచెదవు. 9వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకొంటివి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసికొను పరిమళ తైలముల వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ఈ సహోదరి ప్రాణేశ్వరి అన్నటువంటి ఈ ప్రియురాలు, ఈ ప్రియునికి చాలా ఇష్టముగా, ఆకర్షణీయముగా కనపడుతుంది. చాలా నేను వెళ్ళి అది తీసుకోవాలి. ఎంత ఆకర్షణీయంగా ఉంది. నువ్వు నా హృదయాన్ని వశపరుచుకున్నావు. హల్లెలూయా! నా హృదయాన్ని వశపరుచుకున్నావు. ఈ మాట దావీదు గారికి అప్లై అయితది. హృదయానుసారుడు మోషే గారికి కూడా అప్లై అయితది. దేవుని యొక్క హృదయానుసారుడు వీళ్ళిద్దరూ ఇంకా చాలామంది దేవునిని వాళ్ళు ఆకర్షించారు. హల్లెలూయా! వాళ్ళకున్నటువంటి సాత్వికమును బట్టి, వాళ్ళకున్నటువంటి నమ్మకమును బట్టి, వాళ్ళకున్నటువంటి పరిశుద్ధ జీవితాన్ని బట్టి మనము దేవునికి స్వకీయ సంపాద్యము అగుదుము. మన చుట్టూ అనేక మంది జనములు జీవిస్తూ ఉన్నారు. అయితే మనము ఆయనకు ప్రత్యేక జనము. ప్రత్యేక జనం అన్నటువంటి మాటలో ఏమి అంత మనకు ప్రత్యేకత కనపడదు గానీ, ఏం ప్రత్యేకత ఉందంటే, ఈ ఈ ప్రాణేశ్వరి, ఈ సహోదరి, ఈ ప్రియురాలులో ఎంత ఆకర్షణీయంగా ఉందంటే, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి. అంటే దేవుడు మన జీవితాలను చూచినప్పుడు ఇక మన నుంచి వెళ్ళిపోవడానికి ఆయన ఇష్టపడాడు.
మన దగ్గరనే ఉండడానికి, మన దగ్గరికి రావడానికి సాధారణంగా మనము ఏదైనా మనకు మన పిల్లలు గాని, లేకపోతే కొంతమంది అందంగా ఉంటే, అందమైనటువంటి వారిని మన ప్రక్కన ఉంటే మనకెంత సంతోషము, ఒక గౌరవం వస్తది ఒక్కొక్కసారి. ధైర్యంగా నిలబడతాం. అందుకనే మనం చిన్నప్పుడు ఎగ్జిబిషన్స్‌లో ఫోటో తీసేవాళ్ళు. ఫోటోస్‌లు ఎక్కడ హీరో బ్యానర్స్ పెడతారు వెనక. వాళ్ళ పక్కన నిలబడి దిగాలంటే చాలా మందికి చాలా ఆశ. అంటే ఇంత అందమైనటువంటి, ఇంత గొప్పవారి పక్కన నేను నిలబడ్డానే అన్నటువంటి ఆ తృప్తి, ఆ సంతోషం అందరికి చూపిస్తాం. నేనిక్కడ పలానా వ్యక్తితో నేను దిగాను అని. అట్లే యేసుక్రీస్తు కూడా మనతో ఉండడానికి ఇష్టపడేటటువంటి కార్యమును మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. యూ విల్ బి మై ట్రెజర్. నా హృదయమును వశపరుచుకొంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి. పరమగీతములు 4వ అధ్యాయం 10వ వచనము. సహోదరి ప్రాణేశ్వరి, సహోదరి అన్నటువంటి మాటలో ఉన్న అర్థం ఏమిటంటే, నీవు, నేను ఒక తల్లి కడుపులోనే వచ్చాము. హల్లెలూయా! ఇది యేసుక్రీస్తు తండ్రి దగ్గర చెప్తున్నటువంటి మాట. 17వ అధ్యాయము యోహాను సువార్తలో, ఇదిగో తండ్రి అయిన దేవా, నేను అంటే యేసుక్రీస్తు, నీవు నాకిచ్చినటువంటి ఈ శిష్యులు, మా ఇద్ మేము నీవు నేను ఎట్లా ఏకమై ఉన్నామో, వీరిని కూడా ఏకము చెయ్యము. హల్లెలూయా! అది సహోదరి అంటే ఒకటే కడుపులో నుంచి పుట్టినటువంటి వారు. మనము మన తమ్ముళ్ళు, మన చెల్లెళ్ళు, మన అన్నలను చూసి మనమందరం ఒక్కటే. ఒక బలము, ఒక ఆధారము, ఒక గౌరవము, ఒక గుర్తింపు. అట్లే దేవుడు కూడా సహోదరి, ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరం. హల్లెలూయా! ఇప్పుడు దేవుడు మనల్ని చూచి మీరు నా స్వకీయ సంపాద్యము అని ఎప్పుడు అంటాడు? ఆయన పట్ల మనకున్నటువంటి ప్రేమను బట్టి. హల్లెలూయా! దేవుణ్ణి ప్రేమించుట. అది మనము పలుమారు ఆ మాట వాడుతుంటాం కదా! దేవుణ్ణి ప్రేమించుట అంటే మనకందరికి తెలుసు, దేవుని యొక్క కార్యాల విషయమై మనకు ఆసక్తి ఉండుట. ప్రార్థనకు సమయమును వెచ్చించుట. దేవుని యొక్క మాటలు వినడానికి ఇష్టపడుట. దేవుని యొక్క పరిచర్య దేవుడిచ్చినటువంటి సమయములో మనం చేయుట. మరియు దేవుణ్ణి మొట్టమొదటగా ప్రయారిటీ ఇచ్చుట. ఇవన్నీ స్వలాభముతో కాక, కొంతమంది ఇవన్నీ చేస్తారు గానీ, దాని వెనుక స్వలాభముందేమో అని ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. గనుక దేవుణ్ణి ప్రేమించుట, నీ ప్రేమను ఎంత మధురము, నీ ప్రేమ ఎంత మధురము. యేసుక్రీస్తు మాటలలో ఇదిగో మీరు దేవుని ఎట్లా ప్రేమించాలంటే, మీ హృదయం అంతటి చేత, మీ మనసంతటి చేత, మీ పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మీరు ప్రేమించవలెను. అంటే అన్ని కోణాలలో నుంచి ప్రాణ, ఆత్మ, శరీరములతో దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా! ఒక్కొక్కసారి మనం శరీరములతో ప్రేమిస్తుంటాం. మన మనస్సు, మన ఆత్మలు ఒకవేళ దూరంగా ఉన్నాయేమో మనము పరీక్ష చేసుకోవాలి. అన్ని కోణాల నుండి దేవుణ్ణి ప్రేమించడం. మన ప్రేమను మెజర్ చేసేది దేవుడే. హల్లెలూయా! ఆయన మార్కులెయ్యాల మన ప్రేమను జూసి. ఈయనకు నేనంటే ఎంత ప్రేమ, నీ ప్రేమ ఎంత మధురము. ద్రాక్షారసము కన్నా అది సంతోషకరం. ద్రాక్షారసము అన్నటువంటి ఒక పానీయము తాగేవారికి అది చాలా
సంతోషకరం. దాంట్లో ఒక రకమైనటువంటి మత్తు. మత్తు అంటే హాయిగా ఉండడం అన్నమాట. అట్లా దేవుడు మనల్ని చూచి, నేను మీతో ఉండుట, మీరు నాతో ఉండుట దానికంటే శ్రేష్టము. ద్రాక్షారసము కన్నా అది సంతోషకరము. నీవు పూసికొను పరిమళ తైలము వాసన వాసన సకల గంధ వర్గముల కన్నా సంతోషకరము. ఈ సువాసన అన్నటువంటి మాటకు అపోస్తలుడైనటువంటి పౌలు గారు 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మేము ఆ దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నప్పుడు రక్షించబడుతున్నటువంటి వారికి మేము దేవుని యొక్క సువాసన అయి ఉన్నాము. మేమే దేవునికి సువాసన అయి ఉన్నాము. అంటే ఈ క్రీస్తును ఇతరులకు పరిచయం చేయుట. క్రీస్తులో ఉన్నటువంటి జీవాన్ని, రక్షణను ఇతరులకు చెప్పేటటువంటి పలు విధములుగా మనము చెప్పేటటువంటి కార్యములు చేస్తుండగా, దేవుడు మనల్ని చూచి, మన నుంచి వీళ్ళ నుంచి ఎంత మంచి సువాసన వస్తుంది. మొత్తానికి ఈరోజు మనము నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో మీరు నా స్వకీయ సంపాద్యము అగుదురు. మీరు నావారు, నా సొంతము, నాకిష్టమైన వారు. నేను మిమ్మల్ని అందరికి చూపించాలనుకున్నా. మీ కంఠహారాలను ఇతరులకు చూపించాలనుకున్నా. మీ దగ్గరలా వస్తున్నటువంటి ఆ సువాసనను కూడా నేను ఇతరులకు చూపించాలనుకున్నా. అని ఆ ఇతర జనములలో దేవుడు మనల్ని ప్రత్యేక జనముగా చేస్తాడంట. ఎట్లా చేస్తాడు? ఎప్పుడు చేస్తాడంటే, మీరు నా మాట శ్రద్ధగా విని, నా నిబంధనను అనుసరిస్తూ ఉన్నటువంటి వారిని నేను స్వకీయ సంపాద్యముగా చేస్తానంటే, నేను పైన పెడతాను. ఆ పైన ఆ కొండ మీద ఆ జ్యోతి, ఆ దీపమును నేను పెడతాను. అప్పుడు చుట్టూ ఉన్నటువంటి వారికి మీరేంటో వారికి కనబడుతుంది. హల్లెలూయా! చుట్టూ ఉన్నటువంటి వారికి ఒక ప్రత్యేక జనము. ఆ స్థాయి చాలా దూరం ఉందేమో. కొంతమంది చేరుకున్నారు. కొంతమంది ఆ కుటుంబాన్ని చూస్తే, ఆ వ్యక్తులను చూస్తే, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి ఆ వ్యక్తి, ఆ కుటుంబము, ఆ సహవాసం, ఆ సంఘమును చూస్తే దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా! మనము ఒక పరీక్ష చేసుకోవచ్చు. మన చుట్టూ ఎవరైనా ఒక 10 సంఘాలను మీరు ఒక్కొక్క సంఘాన్ని మీరు ఆలోచన చేయండి. ఈ సంఘము బట్టి నువ్వు దేవుని స్తుతించగలవా? సరే, ఈ సంఘాన్ని బట్టి దేవుని స్తుతించగలవా? ఫలానా ఈ సంఘంను బట్టి దేవుని స్తుతించగలవా? మనము ఆ సంఘాన్ని చూచి స్తుతిస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఇది వాక్యానుసారముగా ఉన్నటువంటి కుటుంబము, ఈ వ్యక్తి అని మనం ఎప్పుడైతే అవతల వ్యక్తులను, అవతల కుటుంబాలను, సంఘాలను చూచి అనుకుంటామో, వారు దేవునికి స్వకీయ సంపాద్యమగుదురు. అది తెస్సలోనిక సంఘమునకున్నది. మిమ్మును గూర్చినటువంటి వార్త మీ చుట్టూ ఉన్నటువంటి వారందరికీ పాకిపోయిందయ్యా. హల్లెలూయా! మీ సాక్ష్యం అటువంటిది. మీ సాక్ష్యం అటువంటిది. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి. నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలెనున్నది. పెదవులను గురించి, పెదవులు ఒక మంచి పాట ఉన్నది. పెదవులు దేని కొరకు అంటే ప్రకటించుటకు. నోరు దేని కొరకు అంటే స్తుతించుటకు. ఇట్టి దేవుని యొక్క వాక్కును మనము ప్రకటించుటకు వాడినప్పుడు, దేవుని యొక్క పాటలను మనము
పెదవులతో పాడినప్పుడు మన పెదవులంటే ఆయనకు ఎంతో ఇష్టం. స్వకీయ సంపాద్యము అంటే యు ఆర్ మై ట్రెజర్. అది నేను ఇతరులకు చూపిస్తాను. నాకొక గుర్తింపొస్తది. మీ ద్వారా నాకొక గుర్తింపొస్తది. చూడు నేనెంత మంచి భార్యను పెళ్లి చేసుకున్నాను. నాకెంత మంచి సహోదరి ఉంది చూడండి. కనుక దేవుడు మన వ్యక్తిగత, కుటుంబ మరియు సంఘములతో మాట్లాడుతున్నాడు. ఎప్పటికొకసారి ఒక సమయానికి మనమందరం కూడా దేవునికి స్వకీయ సంపాద్యముగా ఉండవలెనని దేవుడు కోరుచున్నాడు. మనల్ని చూచి దేవుడు ఇష్టపడాలి. ఎంతగా ఇష్టపడాలంటే పెండ్లి కుమారుడు ఆహ్, పెండ్లి సమయంలో ఆ పెండ్లి కుమార్తెను చేసుకోవడానికి ఎంత ఇష్టపడతాడో, ఆమె అందాన్ని చూసి ఎంత ఇష్టపడతాడో, దేవుడు మన అందాన్ని, మన ఆత్మీయ సౌందర్యమును ఆయన చూచి ఇష్టపడే విధముగా మన జీవితము ఈ లోకంలో ఉంటే, అది దేవునికి మహిమ, మహిమ, మహిమ. ఇదే 5వ అధ్యాయంలో పరమగీతములు 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏతెంచితిని. నా జటమాంసిని నా గంధ వర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనెపట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. ఉద్యానవనములోనికి వచ్చాడంట. హల్లెలూయా! ఉద్యానవనంలో ఎన్నెన్నో ఉన్నాయి కదా! మంచి సెంట్ ఉన్నది, తేనె ఉన్నది, ద్రాక్షరసములున్నాయి. సో, దేవుడు ఈ ఉద్యానవనములోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. భుజించడానికి, పానము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన ఇంటికి, మన మన జీవితం అనేటటువంటి ఇంటిలోనికి, లేకపోతే మన కుటుంబంలోనికి, మన సహవాసంలోనికి రావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన వస్తే ఆయనకేం దొరుకుతదంటే తేనె దొరుకుతది. ఆయన వస్తే మన దగ్గరకేం మంచి సువాసన వస్తది వీళ్ళ దగ్గర. ఆయన మన దగ్గరికొస్తే మంచి ద్రాక్షారసము దొరుకుతది. స్వకీయ సంపాద్యము. ఇది నా తోట అంటాడాయన. 5వ అధ్యాయం యెషయా గ్రంథం. 7వ అధ్యాయం యెషయా గ్రంథములో. ఇది నా తోట, నేను వేసుకున్నటువంటి తోట, నేను కొన్నటువంటి తోట, నేను నాటినటువంటి తోట, నేను నీళ్లు పోసినటువంటి తోట, నేను పెంచినటువంటి తోట. అయితే చిన్న సమస్య 5వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో. ఇది ద్రాక్షలు కాయడానికి బదులు కారు ద్రాక్షలు కాసింది. మనల్ని దేవుడు స్వకీయ సంపాద్యముగా చేసుకుంటాడు. హల్లెలూయా! ఆ ఏదెను తోటలో ఆయన ప్రతిరోజు ప్రవేశించడానికి తాను చేసినటువంటి సృష్టి అయినటువంటి ఆదాము అవ్వతోటి మాట్లాడడానికి ఆయన ఇష్టపడేవాడు. నా స్వకీయ సంపాద్యము. కనుక దేవుడు మనల్ని దగ్గరికి రావడానికి ఇష్టపడేయడము, మన దగ్గర ఉండడానికి ఇష్టపడడము, మన దగ్గర త్రాగడానికి ఇష్టపడడము, తినడానికి ఇష్టపడడము, కూర్చోవడానికి ఇష్టపడడము. ఒకసారి జరిగింది. మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు కూడా, చీకట్లో ఉన్నప్పుడు కూడా, మన నుంచి దుర్వాసన వస్తున్నప్పుడు కూడా, మన దగ్గర ఏమి లేదని తెలిసినప్పుడు కూడా, ఆయన మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా! అది దేవుని ప్రేమ. సరే, అక్కడి నుంచి బయటికి తీసుకొనొచ్చాడు. అక్కడి నుంచి 16వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో రక్తంలో కొట్టుమిట్లాడుతున్నటువంటి ఈ ఈ పుట్టినటువంటి ఈ బేబీని తీసుకొనొచ్చి నీళ్ళతో బాగా కడిగి స్నానం చేపించి ఆ! పట్టు వస్త్రాలను తెచ్చి, ఆభరణాలు ధరింపజేసి, తేనెనిచ్చి, మంచి భోజనం బెట్టి, మంచి యవ్వనస్తురాలుగా నేను తయారు చేశాను. నేను ఆ యవ్వనస్తురాలను పెళ్లి జేసుకోవాలని అనుకుంటున్నాను. హల్లెలూయా! నిబంధనలు చేసి పెళ్లిలో మనం నిబంధనలు జేస్తాం గదా! అట్లా దేవుడు
ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇక కలిసి ఉండాలి గదా! పెళ్ళైన తర్వాత. కలిసి ఉండాలి. ఇష్టపడాలి. భర్త భార్యతో ఉండడానికి, ఇష్టపడడానికి భార్య దగ్గర ఏముంది? కదా! శరీరరీత్యాగా మంచి వాసనొస్తుందనుకోండి, లేతే మంచి వంటలు చేసే భార్య ఉందనుకోండి, మంచి ప్రేమించే భార్య ఉందనుకోండి, భర్తలు భార్యల దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. అట్లే మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన మన దగ్గర ఉండడానికి, మనతో సహవాసం చేయడానికి, మన ఉద్యానవనంలోనికి రావడానికి ఆయనకి ఏం దొరుకుతుంది? ఆయనకు ఏమి దొరుకుతుంది? విరిగి నలిగిన హృదయాలు దేవునికి ఇష్టమైనటువంటి బలులు. బలులు దేవునికి ఇంపైన సువాసన అన్నారు గదా! పాత నిబంధనలో. ఒక గొర్రెపిల్లని తీసుకొని బోయి ఆ బలిపీఠం బెట్టి కాలుస్తే, అబ్బా! ఎంత మంచి వాసనొస్తుంది ఈ గొర్రె నుండి. కానీ ఇప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి బలి ఏంటంటే, మనము విరిగి నలిగినటువంటి హృదయము దేని విషయము? తప్పిదములో ఉన్నప్పుడు మన యొక్క హృదయము వెళ్ళేటటువంటి పోరాటం చూడండి. ప్రభువా! నేను బయటికి రాలేకపోతున్నాను. ఈ పాపం జేశాను. ఈ తప్పిదం జేస్తున్నాను. నన్ను క్షమించు. ప్రభువా! నన్ను ఎవరు విడిపించగలరు దీని నుండి? అయ్యో! ఎంత దౌర్భాగ్యురాలను నేను. ఇంత వయసొచ్చింది గానీ ఇంకా ఇట్లనే ఉంది ప్రభువా! అని దేవుని దగ్గర మొరపెట్టేటటువంటి హృదయం ఇప్పుడు ఉంటే, ఆ హృదయాలు దేవునికి మంచి సువాసన. అవి ఇష్టమైనటువంటివి. దేవుడు వారి ప్రార్థన వినడానికి ఆయన వచ్చేటటువంటి వాడు. తేనె, తేనె తినడానికొస్తాడంట. ఏంటి తీయదనము? నా జీవితంలో తీయదనము దేవునికి ఇష్టమైనటువంటి తీపి. మన సంఘంలో దేవునికి ఇష్టమైనటువంటిది ఏముందయ్యా? అట్లా ఆలోచించాలి. అట్లా ఆలోచించాలి. మనము దేవునికి ఇష్టమైనటువంటివి 6 మీకా గ్రంథములో 8వ వచనం. వీళ్ళు దేవునికి "ప్రభా! నీకు నూనె అంటే చానా ఇష్టం గదా!" అని నూనె తీసుకొనొస్తున్నారు. "ప్రభా! నీకు నా సంతానంలో మొదటి కుమారుడు నీకిష్టం గదా! నువ్వు జెప్పావు గదా!" అని మొదటి కుమారుడిని తీసుకొనొస్తున్నారు. "ప్రభా! నీ బలిపీఠానికి కట్టెలు గావాలి గదా!" అని కట్టెలు తీసుకొనొస్తున్నారు. ఇవన్నీ దేవునికి ఇష్టము అని అనుకుంటున్నారు. అవి రిక్వైర్మెంట్స్. అవి అవసరతలు. కానీ దేవునికి ఇష్టమైనటువంటివి కొన్నున్నాయి. 3 ఉన్నాయి. న్యాయమును అనుసరించుట. అది నాకు చాలా ఇష్టం. దీన మనస్సు నాకు చానా ఇష్టం. కనికరము నాకు చానా ఇష్టం. దీన మనస్సు, న్యాయము, కనికరము ఇవెట్లుంటాయంటే యేసయ్యకు ఒక తేనె తిన్నట్టే ఉంటాయి. ఒక ద్రాక్షరసం తాగినట్టే ఉంటది. ఇప్పుడు నీలో, నాలో ఆ కనికరము, ఆ న్యాయము, ఆ దీన మనస్సు దేవుడు చూస్తే, దేవుడు చూస్తే ఆయనకు మనము స్వకీయ సంపాద్యము అగుదుము. వీళ్ళందరూ 6 అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో బలిపీఠం కింద ఉన్నారు వీళ్ళందరూ. వీళ్ళ నుంచి బలిపీఠం కింద ఎందుకు బలిపీఠం కిందనే ఉన్నారంటే, బలిపీఠం మీద నుంచి మంచి వాసనొస్తుంది. ఎందుకు? ఆడ నిప్పులేసి గొర్రెను కాల్చినందుకు గాదు. బలిపీఠం కింద ఉన్నటువంటి వీళ్ళు న్యాయమును, కనికరమును, దీనత్వమును కలిగినటువంటి వారు. నాకు స్వకీయ సంపాద్యం వేరు. ఈ 1,44,000 మంది నాకు స్వకీయ సంపాద్యం వేరు కదా!
కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం కోరుకోవాలంతే. ఇష్టపడాలి అంతే. మనం ఒక్కొక్కసారి దేవునికి వాళ్ళేమంటారు, "ఇంతే గదా! ఇవే గదా ప్రభా నువ్వు అడిగింది." వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. నూనె గావాలక్కడ అది దీపస్తంభం ఉంటది గుడిలో. నూనెను తెస్తున్నారు. అదే గదా నువ్వడిగింది. లే. అది గాదు. నాకు నీలో న్యాయం గావాలి. అది. నాకు నీలో దీనత్వం కావాలి. అప్పుడే నువ్వు నాకు స్వకీయ సంపాద్యమగుతావు. కనుక మనము ఈ భౌతికముగా ఆలోచించకుండా ఆత్మ సంబంధమైనటువంటి కోణములో మన జీవితాలను, మన కుటుంబాలను, మన సహవాసాలను కట్టుకోవాలి. ఏది చేసినా మీరు భోజనము చేసినను, పానము చేసినను ప్రభువు చిత్తానుసారముగా, ప్రభువు మహిమార్థమై మీరు చేయవలెను. అట్లా ఆలోచించాలి. అట్లా ఆలోచన చేసి మనం కార్యాలు చేయాలి. ఇది దేవునికి ఇష్టమా? అని మనం ఆలోచించి కార్యాలు తలపెట్టాలి. అంతేగాని మనకిష్టము, మా కుటుంబానికి ఇష్టము ఆ! అన్నటువంటి విధంగా వారికిష్టం గాబట్టి మనం చేయాల్సొస్తుంది. ప్రజలు ఇది జేస్తే ఇష్టపడతారు అంటే గలతీ 1:10. మనుషులను సంతోషపెట్ట గోరితినా నేను ప్రభువు దాసుడను కానేరను. మనుషుల దయను కోరుకొంటినా నేను ప్రభువు యొక్క దాసుడను కానేరను. దేవుణ్ణి మనము సంతోష పెట్టవలెను. ఎందుకంటే ఆయన మనల్ని చూచి మనం చనిపోయే లోపు ఈ వ్యక్తి నా సంపాదన. నేను సంపాదించుకున్నాను. నేను ఈ సంపాదన దగ్గర ఉండాలని అనుకుంటున్నాను. ఈ సంపాదన అందరికి నేను చూపిస్తా. ఇదిగో నేను సంపాదించింది. భూలోకంలో నుంచి కొన్నటువంటి వారు వీళ్ళందరూ అని తండ్రి దగ్గరికి పోయి, ప్రభా నువ్వు నాకిచ్చినటువంటి శిష్యులు ఒక్కరిని కూడా నేను పోగొట్టుకోలేదంటాడు 17వ అధ్యాయంలో యోహాను సువార్తలో. కనుక దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ప్రార్థన. జీవం గల తండ్రి, నిజంగా నాయన నీవు మమ్మల్ని చూడగా మా నుండి ప్రభా మాలో ఏ గొప్పతనం ఉంది, ఏ మంచితనం ఉంది, ఏ విరిగి నలిగిన హృదయములున్నాయి. నీకు మా నుంచి మంచి వాసన, మా నుండి తేనె, ద్రాక్షరసము, ఆత్మ సంబంధమైనటువంటి తేనె, ద్రాక్షరసము, సువాసనలు నాయన మేము కలిగి నీకు స్వకీయ సంపాద్యంగా ఉండుటకు సహాయం చేయమని, నువ్వు అట్లా చేస్తావని నాయనను మాకు వాగ్దానం ఇచ్చావు తండ్రి. ఆ వాగ్దానాన్ని నాయన నెరవేర్చమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక. అందరికీ